మన ఎమ్మెల్యే మన పల్లెబాట ప్రజల కోసం ప్రగతి కోసం అనే కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణి కార్యక్రమం ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కోనవరం గ్రామంలో పెట్టడం అయింది. ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపై అర్జీలు కుప్పలు తిప్పలుగా వస్తున్నాయి. ముఖ్యంగా కానీ చూసినట్లయితే భూములు రీసర్వే పేరుతో ఆనాటి ప్రభుత్వం ఈ యొక్క సర్వే చేస్తూ అందరు రైతుల భూముల్లో కూడా ప్రతి ఒక్క భూముల్లో కూడా ఎకరానికి 10 సెంట్లు 15 సెంట్లు చొప్పున తగ్గించి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారికి అందరికీ కూడా ఆ భూమిని కలిపేయడం జరిగింది. ఈ యొక్క రెవెన్యూ అనే దానికి తగాదాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డ కారణం వైసీపీ ప్రభుత్వాలు ఇక్కడ అర్థమవుతుంది. ఈ భూములన్నీ కూడా మిగిలిన భూములన్నీ తీసుకెళ్లి వాళ్ళకి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిపేసి ఈ యొక్క చాలా మందిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద లోతుగా ఈ రీసర్వే మళ్ళీ సర్వే చేసేదాన్ని ఇవన్నీ భూములు సరిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా గత వైసీపీ పాలకులు కాలంలో నిర్లక్ష్యం వల్ల తాగునీటి సమస్య ఈ కోనవరం గ్రామంలో భయంకరంగా ఉంది. కొంతవరకు రెక్టిఫై చేసినప్పుడు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీరు ఎక్కడం మానేసింది. సో దాన్ని కూడా తక్షణ చర్యలుగా కూడా మేము యాక్షన్ తీసుకుని కొంత గ్రాంట్ కూడా ఇచ్చి ఇమ్మీడియట్ గా రిపేర్లన్నీ కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. తాగునీరు ఈ సమ్మర్ లో ఇబ్బందులు లేకుండా కనీస మరమ్మతులు చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో 680 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ని ఏర్పాటు చేసి రాజానగరం నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఈ కోనవరం గ్రామం గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా ఈ గొంతెండిపోతున్నటువంటి గ్రామం మొట్టమొదటి నుంచి కూడా కోనవరం ముఖ్యంగా కానీ చూస్తే వర్షాలు వచ్చే టైంలో వరదల కాలంలో అయితే చుట్టూరు గోదావరి నీరు ఉంటది కానీ వీళ్ళ తాగడానికి నీరు ఉండదు. దీనికి శాశ్వత పరిష్కారం కూడా మేము అన్వేషించి దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. తాత్కాలికంగా మాత్రం వాటర్ ఇబ్బంది లేకుండా ఇక్కడ చేస్తున్నాం. అలాగే డ్రైనేజీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తక్షణమే 12 లక్షల రూపాయలు ఇక్కడ గ్రాంట్ ఇచ్చి తక్షణం కూడా ఈ డ్రైనేజీలు అనేది ఏదైతే ముఖ్యమైన డ్రైనేజీలు ఉన్నాయో అవి పూర్తి చేస్తాం. త్వరలో పూర్తి స్థాయిలో డ్రైనేజీ సమస్య అనేది లేకుండానే చేసే విధంగా ఇక్కడ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అదే విధంగా వీధి లైట్లకి గత 5 ఏళ్లుగా కూడా ఎలక్ట్రికల్ పోల్స్ వేయక వీధి లైట్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు తక్షణం ఒక 15 పోల్స్ ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే పంచాయతీ వాళ్ళతోనే మాట్లాడి 15 పోల్స్ ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తున్నాం. వీధి లైట్ల సమస్యలు కూడా పరిష్కరిస్తాం. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసరికి అవుట్ సైడ్స్ గత ప్రభుత్వంలో పారదర్శకంగా చేయకపోవడం వల్ల అవుట్ సైడ్స్ ఇష్యూస్ అలాగే హౌసింగ్ లోన్ల ఇష్యూస్ కూడా ఉన్నాయి. అవి కూడా పరిష్కరించే విధంగా మేము ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అదే విధంగా చూస్తే చాలా మందికి వైసీపీ ప్రభుత్వంలోని వీడియో పెన్షన్లు అవి ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా అర్జీల రూపంలో వచ్చినాయి. ఇవన్నీ తీసుకున్నాం. ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా త్వరలో పరిష్కరిస్తామని సందర్భంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.